పాల్గొన మాసంలో వచ్చే శుద్ధ చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత గడపలకి పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టాలి. తర్వాత పూజా మందిరంను శుభ్రం చేసుకుని దేవుడి ఫోటోలకి, విగ్రహాలని శుభ్రపరిచి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత పువ్వులతో అలంకరించాలి. ఇంట్లో ఈశాన్య భాగంలో గాని, ఉత్తర దిక్కులో గాని, పూజాస్థలంలో గోమయంతో గాని, పసుపు నీటితో గాని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఒక పీటను తీసుకుని శుభ్రపరచి అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి ఒక వస్త్రాన్ని పరచి దాని మీద గరికను పరచాలి. గరిక లేకుంటే ఎర్రటి వస్త్రాన్ని పరచినా పర్వాలేదు. తర్వాత గణపతి ఫోటోని తీసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట పైన పెట్టుకోవాలి. తర్వాత గణపతికి పువ్వుల మాలను, వస్త్రాన్ని సమర్పించాలి. తర్వాత గణపతి ఫోటో ముందు గరిక పోసలను పరచి దాని మీద ఆవు పేడను పెట్టుకోవాలి. ఆవు పేడ మీద తబలాపాకును గాని, రాగి లేదా ఇత్తడి ప్లేట్ను గాని పెట్టుకోవాలి. ఆ ప్లేట్ పైన గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ వెండి లేదా శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసిన గణపతి విగ్రహాన్ని పెట్టుకోవాలి. అవి మీ దగ్గర లేకుంటే పసుపు గణపతిని చేసి పెట్టుకున్నా పర్వాలేదండి. ఆ గణపతి విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి వస్త్రాన్ని సమర్పించాలి. తర్వాత పువ్వులతో అలంకరించాలి. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత గణపతికి చాలా ఇష్టమైన 16 నామాలు చదువుతూ పూజ చేయాలి. తర్వాత పుత్ర గణపతి స్తోత్రం చదువుతూ గన్నేరు పువ్వులతో గాని, ఎరుపు రంగు పువ్వులతో గాని, లేదంటే ఎర్రని అక్షంతలతో గాని గణపతిని పూజించాలి. తర్వాత గరికెను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత గణపతికి అటుకులు, బెల్లం, కుడుములు, ఏవైనా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత గణపతికి తాంబూలం సమర్పించి కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. తర్వాత గణపతికి మంత్రపుష్పం సమర్పించాలి. చేతిలో కొన్ని అక్షంతలను తీసుకుని పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి మా కోరికను నెరవేర్చు తండ్రి అని వేడుకొని ప్రదక్షిణలు చేసి అక్షింతలను గణపతి పాదాల దగ్గర వేయాలి.